హై ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి మేము ముంగటికి బిగ్ బాస్ రివ్యూ తీసుకుందాం. అయితే సాటర్డే సండే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కానీ గైస్, చాలా ఐక్యూ లెవెల్స్ తక్కువ కంటెస్టెంట్స్ వీళ్ళంతా. నాగార్జున ఏం అడుగుతున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు ఏం అర్థం కావట్లేదు. శనివారం ఎపిసోడ్స్ బాగానే అనిపించింది. సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సండే ఎపిసోడ్ నాగార్జున గారి ఎంట్రీ అండ్ అంత బాగుంది. అయితే గేమ్ బెటర్ కదా, అంతాక్షరి అని సమ్ టైమ్ దట్ టైప్ ఆఫ్ గేమ్. వెరీ లో ఐక్యూ. వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు? ఒక్కరి కూడా డ్యాన్స్ రావడం లేదు. నేను ఇంత బోరింగ్ అంటే టూ మచ్ బోరింగ్. అసలు ఐక్యూ లెవెల్స్ సినిమా పేర్లు చెప్పలేకపోతున్నాను. ఏంటబ్బా ఇది, చాలా బోరింగ్ అనిపించింది నాకు ఈరోజు. కానీ సేవింగ్స్ మాత్రం బాగుంది. కానీ ఆర్డర్లు ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా చేసారు, డోంట్ లైక్ అది అనుకుంటున్నాను. కానీ బాగుంది. మనం ఎట్లయినా ఎక్స్పెక్ట్ చేసినట్టు బేబక్కనే ఎలిమినేట్ అయిపోయింది. తన జనరే అట్లనే ఉంది. ఆమె ఎలిమినేట్ కానీకి ముఖ్య కారణం ఏంటంటే, నా ఉద్దేశపరంగా ఓవర్ థింకింగ్, ఓవర్ ల్యాపింగ్, ఈ టైప్ ఆఫ్ వేలా మేము లూజ్ అయిపోయింది బిగ్ బాస్. కానీ చాలా చక్కగా ఆడుతారు గేమ్స్ ముగ్గురు వ్యక్తులు. ఎవరంటే సోనియా, అభయ్ నవీన్, అఫ్రిద్. ఈ 3 మెంబర్స్ ఆర్ సూపర్ లెవెల్ ఆఫ్ గేమింగ్ స్ట్రాటజీ, ఎనీథింగ్ ఎల్స్. బాగా ఆడుతున్నారు. కానీ ముందు చూడాలి. నాకేమనిపిస్తుంది అంటే, మణికంఠ ఇది గ్రోయింగ్ వెరీ వెల్. అండ్ తను చెప్పే ఎలిమినేషన్ ప్రాసెస్లే కానీ, ఎవరన్నా క్వశ్చనింగ్ చేస్తే డిఫెండింగ్ కానీ చాలా జెన్యూన్ అండ్ ట్రస్ట్, ద క్లారిటీ వేలో టాకింగ్ మాట్లాడుతుంది. లాజిక్సే కానీ ఏవైనా కానీ బాగా మాట్లాడుతుంది. ఇస్ వెరీ మణికంఠ విల్ డూ దట్ ఇన్ బిగ్ బాస్. ఐ కెన్ గెస్ మణికంఠ బిగ్ బాస్ విన్నర్ కావచ్చు. ఎందుకు అబ్బా అలా అట్లా కానీ మణికంఠ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీకు ఎవరైతే అనిపిస్తున్నారో, ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మీ ఆదరణే నా జీవనం. లవ్ గ్యాస్.